ఈ వరల్డ్లో ఓన్లీ 15-20% మాత్రమే ఈ స్టాక్ మార్కెట్ని బిజినెస్గా చూస్తారు. అండ్ రిమైనింగ్ 80% ఈ స్టాక్ మార్కెట్ని ఒక జూదంగా చూస్తారు. సో అది చూడడం మానేయండి. ఈ స్టాక్ మార్కెట్ అనేది ఒక బిజినెస్గా మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఏ విషయంలో అయినా లైట్గా ఉండొచ్చు, కానీ మనీ విషయంలో మాత్రం సీరియస్గా ఉండాలి భయ్య. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ హరీష్ ఎక్స్ప్లోర్స్. మనం బేసిక్గా మనీ అనేది ఎలా సురక్షితంగా పెట్టుకుంటామంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సేవింగ్ మనీ. సేవింగ్ మనీ అనేది మనం బ్యాంకులో చేస్తే మనకు రిటర్న్స్ అనేది ఎంత వస్తాయి, మహా అయితే ఇయర్కి 2-3% వస్తాయి. అండ్ సెకండ్ ఆప్షన్ ఇన్వెస్టింగ్ మనీ. ఈ ఇన్వెస్టింగ్ మనీలో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డి, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీస్, ఇలా అన్నమాట. అండ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ గురించి నేను ఫర్దర్ వీడియోస్లో మాట్లాడతా. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎఫ్డి గురించి మాట్లాడుతాను. ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే నువ్వు ఎంతో కొంత అమౌంట్ తీసుకొచ్చి ఏదో ఒక బ్యాంకులో ఫిక్స్డ్గా అంత అమౌంట్ ప్రతి ఇయర్ మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ 3 ఇయర్స్ అనమాట. అప్ టు 10 ఇయర్స్ వరకు ఏ బ్యాంక్ అయినా శాంక్షన్ చేస్తుంది అనమాట. అంటే 10 ఇయర్స్ వరకు ఏ బ్యాంక్ అయినా నీకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసే అవకాశం వచ్చింది. అండ్ పోస్ట్ ఆఫీస్లో కూడా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. అండ్ పోస్ట్ ఆఫీస్లో మనం మినిమం 1 ఇయర్, మ్యాక్సిమం 5 ఇయర్స్, అండ్ బ్యాంకులో 7 డేస్ మినిమం, అండ్ మ్యాక్సిమం 10 ఇయర్స్ అనమాట. అండ్ ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో మనకు బ్యాంకుల్లో రిటర్న్స్ అనేది ఎంత వస్తాయి అంటే ఇయర్లీ 8% అనమాట. అంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలా వచ్చింది. ఒక బ్యాంక్ 6% ఇస్తే ఇంకో బ్యాంక్ 7%. బేసిక్గా కామన్గా 8% దాకా రిటర్న్స్ వస్తాయి అనమాట. అండ్ ఇక్కడ అంటే నువ్వు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే నీకు రిటర్న్స్ 8,000 వస్తున్నాయి. అంటే 1,08,000 వస్తున్నాయి. సో అది నీకు ఓకే, బెటర్గా ఓకే నాకు బాగానే వస్తుంది అని చెప్పి అనుకుంటే నువ్వు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. లేదా నాకు ఇది సరిపోదు, నేను ఇంకా ఎదగాలి, నా ఫ్యూచర్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి అంటే నీకు ఇంకా ఎక్కువ రిటర్న్స్ రావాలంటే స్టాక్ మార్కెట్ ఆప్షన్ ఉంది భయ్య. ఈ స్టాక్ మార్కెట్ గురించి చెప్పే ముందు ఫస్ట్ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను నేను. ఎఫ్డి విషయంలో అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో నువ్వు పెట్టిన బ్యాంకులో అంటే నువ్వు ఎఫ్డి చేసిన బ్యాంకులో బ్యాంక్ అనేది బ్యాంక్రప్ట్ అయింది, అంటే బ్యాంక్ అనేది దివాళా తీసింది. అప్పుడు ఏంటి పరిస్థితి అంటే ఆర్బీఐ ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఉందన్నమాట. ఆ ఇన్సూరెన్స్ పాలసీ పేరు DICGC అనమాట. ఈ పాలసీ ఏం చెప్పుద్దంటే ఒకవేళ బ్యాంక్ అనేది బ్యాంక్రప్ట్ అనేది జరిగితే వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు అప్ టు 5 lakhs నువ్వు ఎంతైతే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ 5 lakhs వరకు చేసావో ఆ మనీ అనేది నీకు వచ్చేస్తాయి. కానీ అబోవ్ ద 5 lakhs చేస్తే మాత్రం అంటే ఒక 10 lakhs చేస్తే మాత్రం నీకు 5 lakhs వచ్చింది. ఆ 5 lakhs అనేది లాస్ అన్నమాట. అండ్ మ్యాక్సిమం ఈ బ్యాంక్రప్ట్ అనేది జరగకుండా ఆర్బీఐ అనేది చూసుకుంటుంది అన్నమాట. చాలా రేర్ సిచ్యువేషన్స్లో ఈ బ్యాంక్రప్ట్స్ అనేది జరుగుతాయి. ఏదైనా బ్యాంక్ ఇంకో బ్యాంకుతో కలిపేయడం అలా చేస్తుంది అన్నమాట. ఆర్బీఐ అనేది చూసుకుంటుంది. ఒకవేళ జరిగితే మాత్రం అంటే ఈ DICGC ఇన్సూరెన్స్ పాలసీలో అప్ టు 5 lakhs వరకు వచ్చింది. ఒకవేళ నువ్వు ₹1,00,000 తీసుకొచ్చి ఎఫ్డీలో పెట్టావు అనుకో, నీకు అప్పుడు 5 lakhs వచ్చింది. 95 lakhs పోయినట్టు అనమాట. సో ఇప్పుడు ఈ పాయింట్ నోట్ చేసుకోబోయ్యా, ఎందుకంటే మనకి రిటర్న్స్ అనేది ఎఫ్డీలో 8% వస్తుంది కదా. అండ్ నాకు ఆ రిటర్న్స్ సరిపోతాయి అంటే ఓకే, వెల్ అండ్ గుడ్, ఎఫ్డీ చేసుకోవచ్చు. కానీ నాకు ఇంకా ఎక్కువ కావాలి అండ్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి నా యొక్క రిటర్న్స్ అనేది. ఇక్కడ ఇన్ఫ్లేషన్ అంటే ఒకప్పుడు పెట్రోల్ రేట్ అనేది ఎంత ఉండేది, మహా అయితే ఒక 10 ఏళ్ళ ముందు తీసుకుంటే ₹60 ఉండేది. కానీ ఇప్పుడు ఒక లీటర్ పెట్రోల్ కాస్ట్ అనేది ఎంత ఉంది, నియర్లీ ₹100 ఉందన్నమాట. సో ఇక్కడ దాని డిమాండ్ పెరుగుతుంది, అంటే ఈ పెట్రోల్ డిమాండ్ పెరుగుతుంది. సో దాని డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా దాని ప్రైస్ కూడా పెరుగుద్ది అనమాట. ఈ ప్రపంచంలో మ్యాక్సిమం ఏదైనా వస్తువు ఈ డిమాండ్ అండ్ సప్లై ద్వారా నడుచుద్ది అనమాట. అంటే దేనికైతే డిమాండ్ పెరుగుద్దో దానికి ప్రైస్ కూడా పెరుగుద్ది అనమాట. సో ఇక్కడ డిమాండ్ పెరిగితే ప్రైస్ కూడా పెరుగుద్ది కదా, దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు అనమాట. ఈ యొక్క ఇన్ఫ్లేషన్ని మన యొక్క ఇన్వెస్ట్మెంట్ బీట్ చేయాలంటే ఎఫ్డి సరిపోదు, మనం స్టాక్ మార్కెట్లోకి రావాలన్నమాట. అసలు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకునే ముందు నువ్వు స్టాక్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ ఈ స్టాక్ అంటే స్మాల్ ఓనర్షిప్ ఆఫ్ ఏ కంపెనీ. అంటే మనకు స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీస్ అనేది లిస్ట్ అవుతాయి కదా, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, టాటా కానీ, అడానీ కానీ, ఇలా కంపెనీస్ అనేవి లిస్ట్ అవుతాయి. దాన్ని స్టాక్స్గా చెప్పచ్చు అన్నమాట. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్, టాటా పవర్ స్టాక్, అడానీ పవర్ స్టాక్ అలా చెప్పచ్చు అన్నమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా నువ్వు రిలయన్స్ ఇండస్ట్రీ స్టాక్ని కొందాం అనుకున్నావు. సో అప్పుడు
దాని యొక్క షేర్ ప్రైస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఒక రిలయన్స్ ఇండస్ట్రీ ఒక షేర్ ప్రైస్ అనేది 1500 ఉందన్నమాట. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావు, నీ దగ్గర ఒక 15,000 ఉందనుకోండి, ఆ 15,000 ఎలాగా ఇన్వెస్ట్ చేస్తావు అంటే, సో ఇక్కడ షేర్ వాల్యూ అనేది ఒక షేర్ వాల్యూ అనేది 1500 కదా. సో ఈ 1500 నీ దగ్గర 15,000 ఉన్నాయి. సో డివైడ్ చేస్తే 10 షేర్స్ అనేది వస్తాయన్నమాట. సో నువ్వు అప్పుడు ఈ 10 షేర్స్ తీసుకొచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తానంట అన్నమాట. ఈ స్టాక్స్ అనేవి ఈ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో నువ్వు ఆ విధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. బేసిక్గా ఈ స్టాక్ మార్కెట్ అనేది ఎలా వర్క్ అవుద్ది అని చెప్పి నీకు క్లారిటీగా చెప్తాను భయ్యా. ఫర్ ఎగ్జాంపుల్, బేసిక్గా నువ్వు ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసావు, అది బాగా మంచిగా గ్రోత్ వచ్చింది కదా అని చెప్పి నువ్వు ఆగుతావంటే ఆగవు. పక్కాగా ఇంకొక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తావు, వేరే స్టేట్లో కానీ ఈ స్టేట్లో కానీ అలా పెడదాం అనుకుంటావు. సో అలా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటావు. సో నీకు అప్పుడు డబ్బులు కావాలి. అప్పుడు నువ్వేం చేస్తావు, బ్యాంక్కి వెళ్తే వడ్డీ ఎక్కువ ఉండొచ్చు, అంటే వడ్డీ అనేది కట్టాలి. లేదా ఇన్వెస్టర్ల కోసం వెతుకుతావు, వాళ్ళు కూడా వడ్డీ అడుగుతారు, సో నువ్వు కట్టాలి. అండ్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో నీ యొక్క బిజినెస్ని లిస్ట్ చేయడం అన్నమాట. సో ఈ లిస్టింగ్ అనేది చేయడాన్నే ఐపీఓ అంటారు, అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అన్నమాట. ఆ విధంగా ఐపీఓ ద్వారా ఈ లిస్టింగ్ అనేది స్టాక్ మార్కెట్లో జరుగుద్ది అనమాట. అన్ని కంపెనీస్ స్టాక్ మార్కెట్లో ఎలా లిస్ట్ అవుతాయి అంటే ఐపీఓ ద్వారానే అవుతాయి అన్నమాట. సో నువ్వు అప్పుడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేద్దాం అనుకుంటావు. సో ఈ స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం అనేది ఈజీయా అంటే కాదు, దీనికి కూడా చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది అన్నమాట. సో బేసిక్గా నీ యొక్క బిజినెస్ డిఆర్హెచ్పి అనేది సెబీకి సబ్మిట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. సేమ్ బ్యాంకులకి ఆర్బీఐ ఎలాగో స్టాక్ మార్కెట్కి సెబీ అలా అన్నమాట. సో నువ్వు అప్పుడు డిఆర్హెచ్పి అనేది సెబీకి సబ్మిట్ చేస్తావు అన్నమాట. ఈ డిఆర్హెచ్పిలో నీ యొక్క బిజినెస్ మోడల్, నీ యొక్క బిజినెస్ అనేది ఫ్యూచర్లో డిమాండ్ ఉందా లేదా, ఫ్యూచర్లో స్కోప్ ఉందా లేదా, లేదా నీ యొక్క బిజినెస్లో ఉన్న పార్ట్నర్షిప్స్, నీ బిజినెస్ యొక్క పార్ట్నర్షిప్స్ ఎవరు, నీ పార్ట్నర్స్ ఎవరు, మొత్తం ఇంచు టు ఇంచు మొత్తం ఈ సెబీ అనేది చెక్ చేస్తుంది అన్నమాట. చెక్ చేసి ఒకవేళ సెబీకి ఈ బిజినెస్ గురించి ఐడియా వచ్చి బాగుంటే, ఒకవేళ సెబీకి నీ యొక్క బిజినెస్ అనేది నచ్చితే నీ యొక్క బిజినెస్ని ఐపీఓలో లిస్ట్ చేస్తుంది అన్నమాట. నీ యొక్క బిజినెస్ మోడల్ నచ్చి జనాలు కొనుక్కోవడం స్టార్ట్ చేస్తారన్నమాట ఈ ఐపీఓ లిస్టింగ్లో. అప్పుడు ఐపీఓగా వచ్చిన నీ కంపెనీ అనేది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే నాలాంటి పర్సన్స్, అంటే రిటైల్ ఇన్వెస్టర్లు, అంటే పబ్లిక్ని రిటైల్ ఇన్వెస్టర్స్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్ కానీ లేదా ఎఫ్ఐఐస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్, వీళ్ళ గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతా. వీళ్ళు కానీ ఏం చేస్తారు, నీ యొక్క కంపెనీలో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అనేది చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే కొనడం అమ్మడం అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఈ ఐపీఓ లిస్టింగ్ అనేది 2 స్టేజెస్లో ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే ప్రైమరీ స్టేజ్, సెకండ్ది సెకండరీ స్టేజ్. సో సింపుల్గా బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ స్టాక్స్, ఈ మొత్తం ప్రాసెస్ స్టాక్ మార్కెట్లో జరుగుద్ది అనమాట. అది ఏదైనా కానీ, ఈదర్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో కానీ, అడానీలో కానీ, అడానీ పవర్ కానీ, లేదా అడానీ ఎంటర్ప్రైజెస్ కానీ, టాటా కానీ, ఇలా చాలా కంపెనీస్ ఈ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అనేది జరుగుతాయి అనమాట. అండ్ ఈ స్టాక్ మార్కెట్ అనేది వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇండియా ఎకానమిక్ గ్రోత్ అనమాట. అంటే డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా ఇండియా ఎకానమీకి ఈ స్టాక్ మార్కెట్కి సంబంధం ఉంది. అండ్ ఈ విషయాలు కూడా నెక్స్ట్ వీడియోస్లో నేను మాట్లాడతా. జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి సింపుల్గా స్టాక్ మార్కెట్ అనేది బేసిక్గా చెప్పా. అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, ఎలాంటి టైపులో ఇన్వెస్ట్మెంట్లు మనం చేస్తే బాగుంటుంది అంటే ఈక్విటీ షేర్స్లో చేస్తే బాగుంటుందా, మ్యూచువల్ ఫండ్స్లో చేస్తే బాగుంటుందా, ఎఫ్డీలో చేస్తే బాగుంటుందా, గోల్డ్లో చేస్తే బాగుంటుందా, అలా అన్నిటి గురించి నేను డిస్కస్ చేస్తాను అన్నమాట నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా. అంతవరకు సెలవు తీసుకుంటున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.